కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్. 8వ వేతన సంఘం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 8th పే కమిషన్ అమలులో కేంద్ర ఉద్యోగుల వేతనం 20% నుంచి 30% వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఏ గ్రేడ్ లెవెల్ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది, ఫిట్మెంట్ కారకం ఏంటి అనేది అసలు ప్రశ్న. 8వ వేతన సంఘం నుంచి జీతాల పెంపుదలలో 50 లక్షలకు పైగా కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ఇది లభించబోతుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అయితే 8వ వేతన సంఘం ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమై జనవరి 1, 2026 నుంచి అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనిపై క్లారిటీ లేదు. 7వ వేతన సంఘం జనవరి 1 నుంచి 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వేతన సంఘం పదవీ కాలం డిసెంబర్ 31, 2025 వరకు ఉంటుంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘం అమలులోకి వస్తుంది. 8వ సిపిసి జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, కేంద్ర ఉద్యోగుల బేసిక్ పే విషయంలో ఫిట్మెంట్ అంశం చాలా ముఖ్యం. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఫలితంగా బేసిక్ పే 7,000 నుంచి 18,000కు పెరిగింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి 3 వేరు అంచనాలు, 1.92 కావచ్చు, 2.08 కావచ్చు, 2.86 కావచ్చు. అయితే వీటి ప్రకారం చూస్తే ఉద్యోగుల కొత్త జీతం ఎంత ఉంటుందో నిర్ణయిస్తారు. ఫిట్మెంట్ అంశం 2.86 అయితే బేసిక్ పే 18,000 ఉంటుంది కదా, అది 51,480కి పెరగచ్చు. లెవెల్ 1 అయితే లెవెల్ 1లో ప్యూన్లు, అటెండర్లు, సహాయక సిబ్బంది ఉంటారు. వీరి కనీస వేతనం 18,000 నుంచి 51,000కు పెరిగేటువంటి అవకాశం ఉంది అని భావిస్తున్నారు. అంటే 33,000కు పైగా పెరుగుతుంది. లెవెల్ 2 వచ్చేసి లెవెల్ 2లో క్లరికల్ వర్క్ చేసేటువంటి లోయర్ డివిజన్ క్లర్కులు ఉంటారు. వారి కనీస వేతనం 19,000కు పైగా ఉంటుంది. వారి జీతం 56,000కు పెరిగే అవకాశం ఉంది. లెవెల్ 3 వచ్చేసి లెవెల్ 3లో 21,000 జీతంగా ఉంటుంది. కనీస వేతనం వచ్చేసి 62,000కు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ లెవెల్ కేటగిరీలో కానిస్టేబుల్స్, పోలీసులు లేదా ప్రజాసేవలో నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు ఉంటారు. ఇక లెవెల్ 4 ఇందులో గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్లు, జూనియర్ క్లర్క్లు ఉంటారు. వారి కనీస వేతనం 25,500 ఉంటుంది. వారిది 72,000 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లెవెల్ 5 విషయానికి వస్తే ఇందులో కనీస వేతనం 29,000 ఉన్నటువంటిది 83,000కు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ సీనియర్ క్లర్క్లు ఉంటారు, ఉన్నత స్థాయి టెక్నాలజీ ఉద్యోగులు ఉంటారు. లెవెల్ 6 వచ్చేసి 35,400 కనీస వేతనం ఉంటుంది. ఇది లక్షకు పైగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇక లెవెల్ 7 సూపరింటెండెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నారు. వీరి కనీస వేతనం 44,000కు పైగా ఉంటుంది. 1,20,000 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లెవెల్ 8 ఇక్కడ కనీస వేతనం 47,000కు పైగా ఉంటుంది. ఇది 86,000కు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 1,00,000 వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సీనియర్ సెక్షన్ ఆఫీసర్ల విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు, ఆడిటింగ్ ఆఫీసర్లు ఈ కేటగిరీలో కీలకమని చెప్పొచ్చు. అండ్ లెవెల్ 9 ఇక్కడ 53,100 కనీస వేతనం ఉంటుంది. పెరిగిన తర్వాత 1,50,000కు పైగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ పోస్టులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆడిట్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. ఇక లెవెల్ 10 ఇందులో గ్రూప్ ఏ ఆఫీసర్ల వంటి సివిల్ సర్వీస్లో ఉన్న ఎంట్రీ లెవెల్ అధికారులు ఉంటారు. కనీస వేతనం 56,000 ఉంటుంది. 1,60,000కు చేరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 8వ వేతన సంఘంలో డిఏ 0 అవుతుందా అనంటే, ప్రతి కొత్త వేతన సంఘంలో డిఆర్ఎస్ అలవెన్స్ ప్రారంభంలోనే రీసెట్ అవుతుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘంలో డిఏ 53%గా ఉంది. అంటే మరో 3% పెరిగే అవకాశం ఉంది. జూలైలో మరో సవరణ ఉంటుంది. కానీ 8వ వేతన సంఘంలో ఇది 0 నుంచి రీసెట్ అవుతుంది. ఆపై మళ్ళీ పెరగొచ్చు కూడా.